ఆదికాండము 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెప్పించెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు, నీవు చెప్పినట్లు చేయుము అనగా, అబ్రాహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా, అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రాహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండెరి. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలమూడిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనెను. అప్పుడా మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను అనెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులున్న ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయను అనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనం చేయకయుందును అని చెప్పగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చెయ్యను అనెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందును అనగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నేనింకొక మారే మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందును అనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఈ అధ్యాయంలో దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షమవుతారు. అబ్రహాముకు కనిపించిన మిగతా 2 వ్యక్తులు దేవదూతలు. అబ్రహాముకు భోజనం సిద్ధపరచడానికి కొంత సమయం పట్టినా యెహోవా మరియు ఆయన దూతలు ఓపిగ్గా కూర్చున్నారు. ఆ తర్వాత దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి షారా నవ్వింది. నవ్వలేదు అని అబద్ధం చెప్పింది. షారా నవ్వును బట్టి దేవుడు తనకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రకటించుకున్నారు. కానీ అబద్ధం చెప్పినందుకు ఆమెపై కోపపడలేదు. ఆమెకు ఆయన శక్తి గురించి తెలియజేశారు. షారా భయంతో అబద్ధం చెప్పింది. 19వ వచనాన్ని బట్టి చూస్తే, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగియున్నాను అనెను. అంటే దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి తనకు చేసిన ప్రమాణాలు నెరవేర్చేలా ప్రవర్తన విషయంలో అబ్రహాము బాధ్యుడు అని అతన్ని ఎన్నుకున్నాడు. 21వ వచనంలో దేవుడు, నేను దిగిపోయి తెలుసుకొందును అంటున్నాడు. సర్వజ్ఞానం గల యెహోవాకు సొదొమ యొక్క వాస్తవ స్థితి తెలియదా? దేవుడు దిగి వెళ్ళి చూడవలసిన అవసరం ఏముంది? ఆయన ఉన్న చోటనే కదలకుండా ఉండి అన్నీ తెలుసుకోగలడు గదా. దేవుడు ఎవరి పాపము సంపూర్ణం కాకుండా వారిని సమూలంగా నాశనం చేయడు. దాని విషయంలో తప్పకుండా ఆయన మానవులను విచారణ చేస్తాడు. దేవునికి సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపము సంపూర్ణమైందని ముందే తెలుసు. కానీ దేవుడు అబ్రహాముతో, నేనేం చేసినా వారి పాపం సంపూర్ణమయ్యాకనే చేస్తాను అని అర్థమయ్యేలా చెప్పటానికి ఆయన ఆ విధంగా పలుకుతున్నాడు. దుష్టులతో పాటుగా నీతిమంతులను కూడా నశింపచేయడం దేవుని న్యాయానికి విరుద్ధం. దేవుడు తన ప్రణాళికలను అబ్రహాముతో పంచుకున్నాడు. సొదొమను ధ్వంసం చేయాలన్న దేవుని నిర్ణయాన్ని గురించి అబ్రహాము దేవునితో మాట్లాడాడు. తన సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు గనుక అతను కూడా అంతరించిపోతాడేమో అని అబ్రహాము యొక్క భయం. 27వ వచనంలో అబ్రహాము తనను తాను ధూళితో బూడిదతో సమంగా ఎంచుకుంటున్నాడు. తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో ఇక్కడ మనం గమనించవచ్చు. 30వ వచనంలో అబ్రహాము యెహోవాతో, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను అంటున్నాడు. మనుషులు వినయంగా ప్రార్థిస్తూ ఇతరుల కోసం బతిమాలుకున్నప్పుడు దేవుడు కోపగించుకోడు. అబ్రహాము యొక్క మనసులో ఉన్న సందేహాలను తీర్చడానికి అతనికి దేవుడు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు రక్షించాడు.
అబ్రహాము యొక్క ప్రార్థన వలన లోతు రక్షించబడ్డాడు. ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న యెహోవా తండ్రి అయిన యెహోవా కాదు, కుమారుడైన యెహోవా.